ఒక రివార్డ్ అంటారా, అవార్డు అంటారా, అచీవ్మెంట్ అంటారా చేయాలనుకుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లోనే ఉంటాం. నాకంటే సీనియర్ బాలయ్య 74లో ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేశాడు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది 78లో అయ్యాను. నాకంటే 4 ఏళ్లు సీనియర్ యాక్టింగ్ లో. అక్కడి నుంచి ఆయన జీవితం ప్రారంభించాడు. అయితే నేను ఆయనలో ఉండే గుణాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించాడంటే ఆయనలో ఉండే పట్టుదల, డెడికేషన్, క్రమశిక్షణ. బాలయ్యను చూస్తే అల్లరి బాలయ్యగా కనపడుస్తాడు, కానీ లోపల చూసినప్పుడు చాలా డెప్త్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది, 3 గంటలకు లేచి పూజ చేస్తాడు. నేనన్నాను, ఇది నా వల్ల మాత్రం కాదు, ఈ పని ఎవరు చేయలేమని. అది కూడా ఒక డెడికేషన్ తో 2 hours పూజ చేసే పరిస్థితిలో ఉంటాడు ఒకసారి. ఇవన్నీ కూడా ఒక యాంగిల్లో మీరు చూస్తే 50 సంవత్సరాలు ఎవర్ గ్రీన్ హీరోగా చాలా మంది ఇప్పుడుండే డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఆయనకి ఎవ్రీడే టానిక్ ఇస్తూనే ఉన్నారు, కిక్ ఇస్తూనే ఉన్నారు. ఆయన కూడా అందిపుచ్చుకుంటూ ఎవ్రీడే కూడా నేను చూసినప్పుడు ఏ సినిమా చూసినా, నిన్న తీసిన సినిమాకు ఈ సినిమాకు మళ్ళా యంగ్ లో కనపడుస్తున్నాడు, ఎనర్జెటిక్ కనపడుస్తున్నాడు, చాలా గ్లామర్ గా కనపడుస్తున్నాడు.